టు మై యూట్యూబ్ ఛానల్ బి అన్ఫిల్టర్డ్. ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎందుకంటే ఈ వీడియో స్పెషల్గా నేను ఈసెట్ అండ్ ఎంసెట్ రిజల్ట్స్ రిలీజ్ అయ్యాక వాళ్ళ కోసం చేస్తున్నా. ఏంటంటే స్పెషల్గా అయితే ఇది ఈసెట్ వాళ్ళ కోసమే, కాజ్ ఈసెట్ రిలీజ్ అయిన నిన్ననే కాబట్టి. అండ్ ఎవరెవరికైతే మంచి ర్యాంక్స్ వచ్చినాయో కంగ్రాచులేషన్స్. అండ్ ఒకవేళ మంచి ర్యాంక్ రాకపోయినా నో ప్రాబ్లం, మీరు కూడా ఏం టెన్షన్ పడకండి. మీకోసం అండ్ మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళ కోసం, అందరి కోసం ఈ వీడియో. అండ్ లెట్స్ గో. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు మీ ర్యాంక్ ప్రకారం కాలేజ్ సెలెక్షన్ అనేది చూసుకోవాలి. లైక్ మీ ర్యాంక్ ఎక్కువ వచ్చింది కాబట్టి దానికి ఎగ్జాక్ట్గా ఏమేమి కాలేజెస్ వస్తాయో తెలియాలంటే ఫస్ట్ ఆన్లైన్లోకి వెళ్ళి ఇలా ర్యాంక్ వర్సెస్ కాలేజ్ ప్రిడిక్టర్ అని కొట్టాలి. కొడితే ఇలా చాలా వెబ్సైట్స్ వస్తాయి. ఆ వెబ్సైట్స్ ఓపెన్ చేస్తే మీకు ఇట్లా ఇంటర్ఫేసెస్ ఉంటాయి. ఆ ఇంటర్ఫేసెస్లో ఏం చేయాలంటే మీ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయాలి. లైక్ మీ సెట్ ర్యాంక్ అనేది ఇట్లా ర్యాంక్ ఎంటర్ చేసి మీ కేటగిరీ ఇవన్నీ ఎంటర్ చేస్తే మీకు వాళ్ళు ఏంటంటే ఇలాంటి డీటెయిల్స్ అనేవి మీ మెయిల్కి పంపిస్తారు. లైక్ ఇప్పుడు చైతన్య భారతి ఉంది, దాంట్లో మెయిన్ కట్ ఆఫ్ అంటే 1 to 25 అని ఉంది. ఈసెట్కి ఎంసెట్కి కాదు. ఎంసెట్కి అనేది జస్ట్ చెప్తాను, దాని కూడా ఆల్మోస్ట్ ఇట్లానే ఉంటుంది ప్రాసెస్, కాకపోతే ర్యాంక్ అనేది డిఫరెన్స్ ఉంటుంది. ఇట్లా చాలా కాలేజెస్ ఉంటాయి. మీ ర్యాంక్ అనే కాదు, ఇంకా మిగతా టాప్ కాలేజెస్కి కూడా వాళ్ళ కట్ ఆఫ్ ఏమేమి ఉంటాయో అని చూపిస్తుంది. లైక్ ఇలా. అండ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు నేను ఒకవేళ ఈసీ తీసుకుందాం అనుకున్నాను అనుకో, ఆ ఈసీ ర్యాంక్కి ఇప్పుడు ఆ ఈసీకి నేను ఇలాంటి డాక్యుమెంట్ తీసుకున్నా. దీంట్లో మనకి ఏంటంటే ఈ కాలేజెస్లో నీకు ఇచ్చే ఈ ర్యాంక్ ప్రకారం అది ఎక్స్ట్రీమ్లీ హార్డా, డిఫికల్టీ, మోడరేటా, ఈజియర్ అని తెలిసిపోతుంది. లైక్ ఇప్పుడు విజ్ఞాన్ భారతి, ఎంఎల్ఆర్ వీటిలో ఈజీగా వచ్చేస్తుంది. 4,000 7,000 ఉన్న, 4,000 to 7,000, 3,000 to ఇట్లా ఈ ర్యాంక్ ప్రకారం ఉన్న వచ్చేస్తుంది. సరే, ఒక అరౌండ్ ఒక 2,900 చేంజ్గా ఒక ర్యాంక్ నాకు తెలిసిన ఒక పర్సన్ది ర్యాంక్ తీసుకుంటే వాడికి వచ్చే ఛాన్స్ ఉండే వాటిలలో అంటే లైక్ ఇది ఓన్లీ ఫర్ హైదరాబాద్ అలా పెట్టుకున్నప్పుడు ఈ కాలేజ్ వస్తే, మీరు ఇంకా వేరే దగ్గర అంటే ఇంకా వేరే కాలేజెస్ కూడా చూపించే ఛాన్స్ ఉంది. బట్ ఈ ప్రజెంట్ అయితే మనం హైదరాబాద్ లొకాలిటీలలో అయితే ఇవి ఉన్నాయి, వీటిలలో కూడా ఛాన్స్ ఉంది. అంతేకాదు ఓన్లీ ఈ ర్యాంక్ ఉంటేనే కాదు పాసిబుల్ అనేది, ర్యాంక్ ప్రకారమే కాదు. ఒక్కొక్కసారి ఏమైపోతుందంటే కొంతమందికి సీట్స్ వాళ్ళకి కావాల్సింది కాకుండా వేరే సీట్లు వచ్చినాయి, వాళ్ళకు వేరే కాలేజ్కి వెళ్ళాలని ఉంటుంది, లేదా వాళ్ళకి కావాల్సిన డొమైన్ కంటే వేరే డొమైన్ వస్తుంది, ఎందుకంటే సీట్స్ ఉండవు. అలాంటి వాటిల్లో ఏం చేయాలి అనేది తర్వాత చెప్తా దీంట్లోనే, ఈ వీడియోలో. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఒకవేళ మీ ర్యాంక్ ఎక్కువ వచ్చిందంటే మీరు ఏం చేయాలంటే బెస్ట్ కాలేజ్ సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ దాని ప్లేస్మెంట్స్ ఎట్లా ఉన్నాయి, దాంట్లో ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, బాగుందా లేదా, ఎన్విరాన్మెంట్ ఎట్లా ఉంది. అండ్ వన్ మోర్ థింగ్, కాలేజ్ రివ్యూస్ ఆన్లైన్లో చెక్ చేయండి. మీ లొకాలిటీ అంటే ఫస్ట్ థింగ్ మీకు ఎక్కువ లాంగ్ డిస్టెన్స్ పెట్టుకోవడానికి ట్రై చేయకండి, ఎందుకంటే మీకు చాలా అలసిపోతారు. మీకు ఉండాల్సిందే టైం. ఆ టైం ఉండకపోతే దాంట్లో మీరు వర్క్స్ చేయాలంటే కొంచెం చాలా అలసిపోయి ఉంటారు కాబట్టి చేయలేకపోతారు. సో మీరు ఏంటంటే ఒకవేళ హాస్టల్ ఉండగలుగుతా అంటే పెట్టుకోండి, అది మీ ఇష్టము. లాంగ్ చేయాలనుకున్నా చేయండి, అది ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే నా సజెషన్ ఏంటంటే, నేను కూడా లాంగ్ డిస్టెన్స్ పెట్టుకోవడానికి ఇష్టపడను, నేను కూడా దగ్గరనే పెట్టుకున్నాను. అలా మీరు కూడా దగ్గరనే పెట్టుకుంటే మీకేం బెస్ట్ అనిపిస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు ఎవరెవరికైతే వాళ్ళు అనుకున్న ర్యాంక్ రాలేదో వాళ్ళు ఏం భయపడకండి. మీరు అనుకున్న ర్యాంక్ రాకపోయినా మీకు కావాల్సిన కాలేజ్ వస్తుందో రాదో పక్కన విషయము. మీరు మాత్రం ఏం చేయాలంటే, ర్యాంక్ వచ్చిన వాళ్ళైనా ర్యాంక్ రాని వాళ్ళైనా సరే ఫస్ట్ అయితే టాప్ 10 కాలేజెస్ లైక్ డ్రీమ్ కాలేజ్ లెక్క పెట్టేయాలి వాటిలలో. మీకు ఏ డొమైన్ కావాలో ఆ డొమైన్. ఇంకోటి ఏంటంటే, మీరు ఒకవేళ ఈసీ చేసిరు అనుకో, మీరు ప్రిఫర్డ్ ఈసీఏ తీసుకోండి. ఇన్ ద సెన్స్ ఫస్ట్ ప్రయారిటీ అన్ని ఈసీఏ పెట్టండి, ఎందుకంటే సేమ్ డొమైన్ ఉంటే మీకు ఒక బేసిక్ అండర్స్టాండింగ్ ఉంటుంది బ్రాంచ్ మీద. సో సేమ్ కంటిన్యూ చేస్తే మీకు కొంచెం ఈజీగా ఉంటుంది. ఒకవేళ మీ ర్యాంక్ ఎక్కువ రాలేదు, లేదా మీకు ఇంట్రెస్ట్ లేదు ఆ డొమైన్ మీద, మీకు వేరే ప్రోగ్రామింగ్ ఇంట్రెస్ట్ సిఎస్సి తీసుకుందాం అంటే యువర్ చాయిస్, అది మీకు ఈజీగా వస్తుంది. అట్లా ఏం ప్రాబ్లం ఏమి ఉండదు, ఈజీగానే వస్తుంది. లైక్ ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఈసీఏ కావాలి, ఫస్ట్ నుంచి ఈసీఏ ఉన్న ఎప్పుడు ఈసీఏ రావాలి. ఎక్కువ ర్యాంక్ ఉంది అంటే దానికి పాసిబిలిటీ అనేది 50-50 కంటే తక్కువ ఉంటుంది ఛాన్స్. బట్ చూడాలి, ఓన్లీ ఈసీ పెట్టి వదిలేయకండి. మీరు కూడా ఏం చేయండి అంటే, ఈసీ పెట్టాక మీకు ఇంకా ఈసీ తర్వాత ఒకవేళ ఇది రాకపోతే ఇంకా నెక్స్ట్ సెకండ్ అండ్ థర్డ్ ఆప్షన్ లెక్క ఈ సిఎస్సిఓ, ఏఐఎంఎల్ఓ, ఇంకా ఏ అవైలబుల్ ఇంట్రెస్ట్ మీకు ఉందో సెకండ్ ప్రయారిటీ అవి పెట్టుకోండి. ఎందుకంటే అది ఒక బ్యాకప్ లాగా ఉంటుంది. ఒకవేళ బై మిస్టేక్లో మీకు కావాల్సిన ర్యాంక్ కట్ ఆఫ్ లేకపోతే ఏ కాలేజ్లో మీకు అది హెల్ప్ అవుతుంది. ఇంకో కనీసం
వేరే బ్రాంచ్‌లో ఉండడానికి ఛాన్స్ వస్తది కాబట్టి. అండ్ తక్కువ ర్యాంక్ వచ్చినా, ఎక్కువ ర్యాంక్ వచ్చినా మీరు మాత్రం ఫస్ట్ ఈ ఏవైతే సెలక్షన్ ఉంటదో కాలేజ్ సెలక్షన్స్ వాటిలలో మాత్రం ఫస్ట్‌లో మీకు కావాల్సిన డొమైన్‌కి సంబంధించిన టాప్ 10 ఆ డొమైన్‌ని పెట్టుకొని టాప్ 10 కాలేజెస్ అయితే పక్కా పెట్టుకోండి. తర్వాత మీకు ఏవేవైతే దగ్గరున్నాయని అనిపిస్తుందో అవైతే పెట్టుకోండి. ఇంకా మీకు ఇంకేమైనా మీకు కావాల్సిన ఇంట్రెస్ట్ ఏమైనా ఉన్నాయంటే అవి కూడా పెట్టుకొని దాని తర్వాత ఇంకేమైనా ఈసీయే గాదు. ఇప్పుడు నేను ఈసీ చదువుకున్నా గానీ నాకు సీఎస్‌ఈ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. నాకప్పుడు రాలే కాబట్టి ఈసీకి ఎళ్ళినా. ఇప్పుడు సీఎస్‌ఈకి ఎళ్ళాలని ఉంది అని అనిపిస్తే సీఎస్‌ఈ అండ్ సీఎస్‌ఈ ఇంకా సబ్ బ్రాంచెస్ ఏవైతే ఉంటాయో డేటా సైన్స్, ఎంఎల్ ఇవన్నిటిని మీ ఇష్టం ఏదంటే అది పెట్టుకోండి. ఏఎంఎల్ ఇట్లా. బట్ ఆప్షన్స్ మాత్రం ఎక్కువ పెట్టుకోండి. జాగ్రత్తగా పెట్టుకోండి. ఎందుకంటే ఒకవేళ మీరు కట్ ఆఫ్ మీ ర్యాంక్ ఎక్కువొచ్చి మీరు కట్ ఆఫ్ అన్నీ లీస్ట్ కట్ ఆఫ్ ఉన్న కాలేజెస్ పెడతా అంటే ఒక్కొక్కసారి మీరు కొంచెం డేంజర్ జోన్‌లో పడతారు. ఎందుకంటే మీకు కావాల్సిన కాలేజ్ రాకపోకుండానే ఇంకా మీకు ఉన్న కాలేజ్ కూడా రాకుండా పోతది. ఎందుకంటే మీరు అన్ని కాలేజెస్ మీకు పెట్టుకోవాలి. మళ్ళా ఊకే సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ అని ఇందులో ఈ సెట్‌లో పెట్టుకుంటే ప్రాబ్లమ్ అయిపోతది. మళ్ళా సీట్స్ అయిపోతాయి. కష్టమైపోతది. సో, ఇది ఇలా పెట్టుకున్నాంక ఇంకోటేందంటే మీరు ఓన్లీ ఈ భయపడడం ఏమి ఉండదు. మీరేం భయపడకండి. మంచిగా పెట్టుకుంటే మీకు పక్కా ఏదో ఒక కాలేజ్ వస్తది. కాకపోతే మీరు పెట్టుకునే కాలేజెస్ మాత్రం చూసి పెట్టుకోండి. ఫస్ట్ థింగ్ అన్నీ బెస్ట్ పెట్టుకోండి. లాస్ట్‌కి ఏందంటే ఒకవేళ మీకు ఇంకా ఏమైనా కాన్ఫిడెన్స్ లేదు, ఈ ర్యాంక్ నా ర్యాంక్ ఎక్కువొచ్చింది. నాకు ఇది వస్తదో రాదో అనే టెన్షన్ ఉంది అని అనిపిస్తే మాత్రం పక్కా ఇంకొన్ని కాలేజెస్ యాడ్ చేసుకోండి. అది కొంచెం తక్కువదైనా సరే ఏం పర్వాలేదు. ఒకవేళ మీకేమి అంత అంత మీ ర్యాంక్ కట్ ఆఫ్ కాకుండా మీకు చిన్న కాలేజ్ వచ్చింది. లైక్ టైర్ 3 కాలేజ్ వచ్చినా గానీ ఏం భయపడకండి. టైర్ 3 కాలేజ్‌లోకెళ్ళి కూడా చాలా చాలా మంచివి. నేను కూడా ఒక టైర్ 3 కాలేజ్ నుంచే ఉన్నా. మన కాలేజ్ ముఖ్యం కాదు. మన స్కిల్స్ ముఖ్యం. సో, మీరు ఏ కాలేజ్ వచ్చినా మీకు మంచి కాలేజ్ వచ్చినా మంచిదే. ఒకవేళ మీరు అనుకున్న కాలేజ్ రాకుండా నార్మల్‌గా దానికంటే కొంచెం తక్కువ లెవెల్‌లో ఉండే కాలేజ్ వచ్చినా గానీ నో ప్రాబ్లమ్. ఎందుకంటే నువ్వు ఏ కాలేజ్‌లో నువ్వు ఇప్పుడు ఐఐటీ పోయినా, ఏ కాలేజ్ పోయినా గానీ నీకు స్కిల్స్ ఉంటేనే నీకు జాబ్ వస్తది. లేకపోతే ఐఐటీలో ఉన్నా గానీ నీకు జాబ్ లేకుండానే పాస్డ్ ఔట్ అయిపోతావు. సో, మెయిన్ థింగ్ ఏందంటే స్కిల్స్ పెంచుకోండి. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏందంటే నాకు తెలిసిన పర్సన్ కూడా భయపడుతున్నాడు. సో, అతనికి చెప్పినట్టే ఎందుకు మీకు కూడా చెప్పకూడదు అని ఎవరెవరైతే చాలామంది ఈ రిలీజ్ అయినంక కొంచెం భయపడుతున్నారో వాళ్ళ కోసం చేద్దాం అనిపించి చేస్తున్నా. అండ్ దట్స్ ఇట్ ఈ వీడియో కోసం అయితే. అండ్ ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డూ ఫాలో, షేర్ అండ్ కామెంట్ యువర్ ఒపీనియన్స్. ఇంకా ఏమైనా వీడియోస్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను మీకు రిప్లై పక్కా ఇస్తాను. ఇంకేమైనా ఫ్యూచర్ ఐడియాస్ అంటే మీకు ఫ్యూచర్‌లో ఎట్లాంటి వాటి మీద వీడియోస్ కావాలి అని చెప్పిన ఐడియాస్ ఏమైనా ఉన్నా మీరు నాకు పెట్టండి. నేను చూసి దాన్ని బట్టి చేస్తా వీడియోస్. అండ్ డూ సబ్స్క్రైబ్. బాయ్.